మినిస్టర్ చెల్లెలి విషయం తెలిసినట్టుంది. సత్య గారు అందుకే అప్సెట్గా ఉన్నట్టున్నారు. మంజు, చెప్పండి. మినిస్టర్ గారి చెల్లెలు రాజేశ్వరి అని తెలుసా నీకు? మొదట్లో తెలీదు, లాస్ట్లో తెలిసింది. అబద్ధం చెప్పక మంజు. మినిస్టర్ చెల్లెలని నీకు తెలిసే నువ్వు ఆమెతో గొడవకు వెళ్ళావు. అసలు నేను ఆవిడ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఎందుకు వెళ్ళావు? నేను వెహికల్లో వెళ్తున్నాను. ఆవిడ కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ నాకు యాక్సిడెంట్ చేసి వెళ్ళింది. ఆ మహాతల్లి అంతకుముందే స్కూల్ పిల్లల్ని కొంచెమైతే యాక్సిడెంట్ చేసేదంట. తర్వాతే తెలిసింది ఆమె కారు నా వెహికల్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆగాలి కదా, ఆగకుండా రెక్లెస్గా వెళ్ళింది. అందుకే అడ్రస్ తెలుసుకుని వెళ్ళాను. నువ్వెందుకు వెళ్ళావు? మినిస్టర్ చెల్లెలని అప్పుడు తెలుసు కదా. అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది అని చెప్పాను కదా. అయినా ఎందుకు వెళ్ళావని నన్ను అడుగుతున్నారేంటండి? ఆవిడ తప్పు చేసింది, సారీ చెప్పించాను. మంజు, నాకైతే నీ విధానమే నచ్చడం లేదు. చిన్న చిన్నగా నువ్వు వెంటరై మినిస్టర్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన దానివయ్యావు. ఇప్పుడు ఆ రాజేశ్వరిని నువ్వు సారీ చెప్పించేసరికి ఆమె ఈగో హర్ట్ అయింది. దాంతో ఆ మినిస్టర్ గారికి నీ మీద విపరీతమైన కోపం ఉంటుంది. అసలు ఆవిడ గురించి తెలిసినప్పుడు నువ్వు వెళ్లకుండా వేరే వాళ్ళని పంపించుంటే బాగుండేది. సిఐ గారే వెళ్ళమన్నారు. సిఐకి నేనంటే పడదు కదా, ఆ మినిస్టర్ అంటే కూడా పడదు. అంటే చూసావా మీ సిఐ ఎంత తెలివిగా నాటకం ఆడాడో? నిన్ను పంపించేస్తే నువ్వు నా భార్యవి కాబట్టి మినిస్టర్ నా మీద కోప్పడతాడని ఆ సిఐ ఆలోచన. అంతేకాదు, మినిస్టర్కి నీకు పడదు కాబట్టి మినిస్టర్ చెల్లెలైన రాజేశ్వరి దగ్గరికి నిన్ను పంపించి గొడవ లేపాడు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను తలదించుకోవాలి. మీరు తలదించుకోవడానికి నేనే తప్పు చేయలేదు కదండి. ఇంకొక విషయం, అక్కడికి వెళ్ళేంత వరకు ఆ రాజేశ్వరి ఎవరో అనేది నాకు తెలీదు అని చెప్పాను కదా. ఊరుకో మంజు, అన్నీ తెలిసే చేస్తావు. ఇలాంటివి జరుగుతుంటేనే నువ్వు నేను ఎక్కడ దూరం అయిపోతామో అని భయం వచ్చేస్తుంది. ఎందుకు దూరం అవుతామండి? నాది డ్యూటీ, నా డ్యూటీ నేను చేస్తున్నాను. డ్యూటీనా? నువ్వొక్కదానివే డ్యూటీ చేస్తున్నావా? అసలు ఎవరి కోసమో మనం గొడవ పడ్డమేంటండి? ఇది సమాజం. నాకు నువ్వు, నీకు నేను ఉంటే సరిపోదు, అందరితో బాగుండాలి. లేదు సత్య గారు, ప్రపంచంలో అందరూ అందరితో కలిసి సంతోషంగా ఉండలేరు. మన సుఖమే మనకి ముఖ్యం. అలాంటప్పుడు మనం అడవిలో ఉండాలి, జనంలో కాదు. సారీ చెప్పమనండి. సారీ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఆ ఏఎస్ఐ అన్న మాటల గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అన్నా, నువ్వే అన్నావు కదా ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐ అని. ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐ నన్ను అవమానించింది. నాతో సారీ చెప్పి